కుబేర ఛానల్ స్వాగతం. సో మనం ముందుగా నిన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఈరోజు ఎలా ఉండొచ్చు అనే దాని ముందు ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దామండి. ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి 23,293 దగ్గర ట్రేడ్ అవుతుంది. 23,293 దగ్గర యూరోపియన్ మార్కెట్స్ మంచి పాజిటివ్లో మనకు వచ్చేసి క్లోజ్ అయినాయండి లాస్ట్ నైట్. యూరోపియన్ మనకు వచ్చేసి ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా మనకి మంచి కొంత పాజిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఓకే, సో మనకి నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి తేడా ఏందో కొంత డిఫరెన్స్ ఎంత ఉందనేది చూద్దాము. మనకి నిఫ్టీ వచ్చేసి 23,165, సో గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 23,290 దగ్గర ఉంది కదా. సో ఆల్మోస్ట్ మనకు మోర్ దెన్ 100 పాయింట్స్ పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ చూసినట్లయితే 76,024 దగ్గర హాల్ట్ అయింది, 1.8% డౌన్తో మనకి. సో నిన్న మార్కెట్లో వచ్చేసి బాగా కరెక్షన్ అయితే కనపడిందండి. దీని గల కారణాలు మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకి అర్త్క్వేక్స్ మయన్మార్ కానీ, థాయిలాండ్ కానీ, లేకపోతే ట్రంప్ టారిఫ్స్ కానీ, సో ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ మనం చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఈరోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం మొన్న లెవెల్స్ కొన్ని చూసాము. ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకి వర్కౌట్ అవుతుంది. సో దీని ప్రకారం మనం ట్రేడ్ చేద్దామని లాస్ట్ టైం మనము తీసుకున్న లెవెల్స్ నిన్న కూడా బాగా మంచిగా హార్న్ అయిందండి. ఇక్కడ మనకి ఏప్రిల్ ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్ మంత్. సో మనకి ఓవరాల్గా ఈ 23,575 ఏదైతే ఉందో అది వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. సో అక్కడి నుంచి మనకు వచ్చేసి మంచి ఫాల్ అయితే కనబడింది. నిన్న మీరు గమనించినట్లయితే, నిన్న మీరు చూసినట్లయితే ఇక్కడ మేజర్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగింది. ఒకటి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగింది అండ్ లోవర్ లెవెల్లో బ్రేక్ అయింది. మనకి మంచి పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి మంచిగా వచ్చింది. సో ఈరోజు ఎలా ఉండొచ్చు అంటే మనకు వచ్చేసి ఇక్కడ కొంత, సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని, నిన్న చూసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా మనకి నియర్ అబౌట్ మోర్ దెన్ 1:5 రేషియో అనేది ప్రాఫిట్ అనేది బుకింగ్ రావడం చూసుకుంటున్నాము. అండ్ ఈరోజు ఎలా ఉండొచ్చు అంటే ఇది ఏదైతే 23,139 ఉందో ఇక్కడ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనకి వచ్చేసి ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అవుతుందండి. సో బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో అందువల్ల వచ్చి నేను 23,138 ఈ లెవెల్స్ వచ్చేసి నేను స్టాప్ లాస్గా తీసుకొని నేను వచ్చేసి అప్ సైడ్ మూమెంటంకి అయితే చూస్తున్నాను. అండ్ మేజర్గా నా టార్గెట్ వచ్చేసి మీరైతే ఇప్పుడైతే ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఈవెన్ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కూడా ఇక్కడ ఇచ్చింది, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చింది. కాబట్టి మీరు ఇమీడియట్గా అయితే ఇక్కడ ఎంటర్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 23,256. సో 23,256 నేను సెకండ్ టార్గెట్ మనకు వచ్చేసి 23,337 దాకా చూస్తున్నాను. అండ్ ఒకవేళ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం, ఈ లెవెల్స్ కనుక మనకి 23,100 లెవెల్స్ బ్రేక్ అయితే 23,000 నాన్ ఫిగర్ డౌన్ సైడ్ టార్గెట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్లయితే మన రెక్టాంగులర్ ప్యాటర్న్ ఏదైతే మనము 1-2 డేస్ క్యారీ అయిందో ఎగ్జాక్ట్ మనకి వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావడం చూస్తున్నాము, డౌన్ సైడ్ బ్రేక్ అవడం చూస్తున్నాము. కాకపోతే నిన్న మార్కెట్లో సో ఆఫ్టర్ 3 డేస్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆఫ్టర్ 3 డేస్ తర్వాత చేయబోయే స్ట్రాటజీ ఎలా ఉండాలంటే సేఫ్ స్ట్రాటజీ సిఈపిఈ సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసుకొని పెట్టుకుంటే ఇలా మనకు వచ్చేసి వన్ సైడ్ మూమెంట్ ఉన్నప్పుడు మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే, సేఫ్ రిటర్న్స్ అయితే ఉంటాయండి. ఓకే, అండ్ ఈరోజు వచ్చేసి నేను వచ్చేసి సేమ్ 50,756 సో ఈ లెవెల్స్. సో మనకి ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ మనకి ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇస్తుంది. అందువల్ల మనకు వచ్చి 50,756 స్టాప్ లాస్ పెట్టుకుని మీరైతే ఎంటర్ అయిపోయింది. ఇమీడియట్గా మీరు ఎంటర్ అవ్వండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నేను 51,000 తీసుకుంటున్నాను. తర్వాత టార్గెట్ వచ్చేసి నేను దగ్గర 51,500. సో మీరు ఈ లెవెల్స్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నేను ఇది తీసుకుంటున్నానండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,000 అండ్ దెన్ సెకండ్ టార్గెట్ అండ్ దెన్ థర్డ్ టార్గెట్. ఓకే, సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,200 లెవెల్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో లేదు నేను సెల్లింగ్ సైడ్ ఉండాలంటే మాత్రం నేను 50,700. ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్ వచ్చేసి 50,756 చెప్పాను కదా. సో 50,700 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో 50,700 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు మీరు పుట్ ఆప్షన్ సైడ్ వెళ్ళండి. ఓకే, అప్పుడు మీరు పుట్ ఆప్షన్ సైడ్ ఇక్కడ వచ్చేసి మీరు పుట్ ఆప్షన్ సైడ్ వెళ్ళండి. ఇప్పుడు వచ్చేసి మీరు కాల్ ఆప్షన్ సైడ్ ఎంటర్ అయిపోండి. సో మనకు మనకు వచ్చేసి ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంత పాజిటివ్తో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి మీరు వచ్చేసి ఇమీడియట్గా కాల్ ఆప్షన్, ఎందుకంటే నాకు వచ్చేసి ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చేసింది. అందువల్ల వచ్చేసి కొంత మార్కెట్ ఇప్పుడు కనుక ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే, బ్లైండ్ స్ట్రాటజీ ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే మీరు వచ్చేసి ఇమీడియట్గా కాల్ ఆప్షన్ బై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.